హలో అండి. ఈరోజు మా ఇంట్లో రుచులు ముల్లంగి అంటే అందరికి గుర్తొచ్చేది సాంబార్ అండి. నేను చేసే ఈ వేలో మీరు ఒకసారి పులుసు అయితే చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎండు చేపలు వేసి పులుసు పెట్టాను ఈరోజు. ఇదేనండి ఈరోజు మా ఇంట్లో స్పెషల్. నేనైతే మునక్కాయ సుదుగులు తీసుకున్నానండి. అన్నం కూడా ఒక పక్క పెట్టేశాను, ఉడికిపోవచ్చింది. నేనైతే అన్నం ఇలాగా గెంజి వంచుకొని చేస్తున్నానండి అన్నము. మనకైతే పులుసుకి ఇలాగ ఆయిల్ హీట్ ఎక్కాక జీలకర్ర, ఆవాలు, కొంచెం మెంతులు అయితే వేయాలండి. మెంతులు వేస్తే ఆ పులుసుకి వచ్చే ఆ స్మెల్, ఆ ఫ్లేవరే వేరండి. మనం ఇలాగ ఆనియన్ కట్ చేసేసుకొని ఇలా కొంచెం వేగాక టమోటా యాడ్ చేసుకోవాలి. నేనైతే 3 టమోటా తీసుకున్నాను. ఈ ముల్లంగి ఇలాగ పైన తాడు తీసేసి ఇలాగ చక్కగా ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ముల్లంగి కూడా అందులోనే వేసి ఒక 5 నిమిషాలు పసుపు, ఉప్పు, కారము అన్నీ వేసేసి వేపి, పులుసు అయితే ఇప్పుడే పోయకూడదు. వాటర్ వేసాక కొంచెం ఉడికాక తర్వాత పులుసు వేయాలి. ఎందుకంటే ముల్లంగి పులుపు తగిలితే ఉడకదు. ఇలాగైతే ఫాస్ట్గా ఉడికిపోతుంది. ఇలా చింతపండు అయితే ముందుగానే నానబెట్టుకొని కలిపి ఇది కొంచెం ఉడికాక అందులో పులుసు అయితే యాడ్ చేసుకున్నాను. ఇలాగ ఎండు చేపలు కూడా వేసేసి బాగా ఒక 20 మినిట్స్ ఉడికాక మనకి పులుసు అయితే రెడీ అయిపోతుంది. ఇలా చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. ప్లీజ్ అండి, చూశారు కదా మా వీడియో, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.